ప్రీ యూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై సమాచారం. మానవ శరీరానికి రోజుకు 30 గ్రాములు లేదా సంవత్సరానికి 12 కిలోల వంట నూనె అవసరమవుతోంది. భారతదేశం యొక్క ప్రస్తుత వంట నూనె వినియోగం సంవత్సరానికి 19 కిలోలు. వీటిలో 3వ వంతు మాత్రమే 9 నూనె గింజల పంటలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతోంది. మిగిలిన నూనె భారీ డబ్బు చెల్లించి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2024-25 సంవత్సరం నాటికి భారతదేశంలో వంట నూనె వినియోగం 3.38 కోట్ల టన్నులకు చేరుకుంటోంది. ఇందుకోసం 1,33,532 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2.28 కోట్ల టన్నులను దిగుమతి చేసుకోవాలి. డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి భారతదేశానికి ఆయిల్ పామ్ వంటి అధిక దిగుబడినిచ్చే నూనె విత్తన పంట ఎంతో అవసరమవుతోంది. దేశంలో ఆయిల్ పామ్ సాగుకు అనువైన 19.3 లక్షల హెక్టార్ల విస్తీర్ణం గుర్తించబడింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో 4.36 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ప్రీ యూనిక్ కంపెనీ వారికి ఆదిలాబాద్ జిల్లాలో 23,091 హెక్టార్లు, నిర్మల్ జిల్లాలో 19,105 హెక్టార్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9,892 హెక్టార్లు, నిజామాబాద్ జిల్లాలో 47,483 హెక్టార్లు, వనపర్తి జిల్లాలో 4,568 హెక్టార్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 4,346 హెక్టార్లు, మహబూబ్ నగర్ జిల్లాలో 12,309 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు అవకాశం కల్పించారు. భారతదేశంలో వంట నూనె యొక్క డిమాండ్ మరియు సరఫరా శాశ్వతమైనది, కానీ ఇంకా నిరంతరం కొరతను ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో డిమాండ్ను తీర్చడానికి ఆయిల్ పామ్ మాత్రమే ప్రత్యామ్నాయ పంట. ఎందుకంటే ఇది హెక్టార్కు 4 నుండి 6 టన్నుల దిగుబడిని ఇస్తోంది. సాగునీటి పంటగా ఇది 33 నుండి 35 సంవత్సరాల కాలానికి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తోంది. రైతులకు ఉపాధి అవకాశాలు, సామాజిక ఆర్థిక స్థితిని పెంచడానికి సహాయపడుతోంది. ఆయిల్ పామ్ యొక్క అధిక కిరణజన్య సంయోగక్రియ రేటు సోయాబీన్ లేదా వేరుశెనగ వంటి ఇతర నూనె గింజల కంటే 8 నుండి 10 రెట్ల ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తోంది. పామాయిల్ కు ఇతర పంటలతో పోలిస్తే యూనిట్ ఉత్పత్తికి తక్కువ ఎరువులు అవసరమవుతాయి. ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ కు తక్కువ నీరు అవసరమవుతోంది. 1 కిలో బియ్యం ఉత్పత్తి చేసేందుకు 3,000 నుండి 5,000 లీటర్లు అవసరమవుతాయి. పత్తికైతే 22,500 లీటర్లు, సోయాకు 7,000 లీటర్లు అవసరం కాగా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు 1,875 లీటర్లు మాత్రమే అవసరమవుతోంది. పంట నీటి వినియోగ సామర్థ్యం 100 లీటర్లకు 8 రూపాయలుగా అంచనా వేయబడింది. ఆయిల్ పామ్ పంట 22 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, సంవత్సరానికి 1,800 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, రోజుకు 5 గంటల కంటే ఎక్కువ సూర్యరశ్మి ఉండే ప్రాంతాలలో బాగా పెరుగుతుంది ఈ ఆయిల్ పామ్ పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు ఆయిల్ పామ్ పండించడం ద్వారా భారీ ప్రయోజనాన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రీ యూనిక్ కంపెనీకి కేటాయించిన అన్ని ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అనువైన నేలలు. కాబట్టి రైతులందరూ ఆయిల్ పామ్ సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందాలని ప్రీ యూనిక్ కంపెనీ వారు తెలియజేస్తున్నారు. ప్రీ యూనిక్ కంపెనీ వారి సలహాలు సూచనలు పాటించండి. అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని పొందండి. ఆయిల్ ఫామ్ సాగు చేయి రైతన్నా, అధిక లాభం పొందవచ్చు రైతన్నా. ఆయిల్ ఫామ్ సాగు చేయి రైతన్నా, అధిక లాభం పొందవచ్చు రైతన్నా. అధిక లాభం పొందవచ్చు రైతన్నా. అధిక లాభం పొందవచ్చు రైతన్నా.